ఇప్పుడే ఇంకా గుండం కాడికి పోవాలి. లోపలికి ఈయన దర్శనం ఉన్నట్టున్నది, సాదా దర్శనం ఉన్నట్టున్నది. ఈయన లోపలికి పంపిస్తారు దర్శనానికి. మంది ఇలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ కొండగట్ల. లోపలి నుంచి దర్శనం మంచిగా అడుక ఉన్నది. గాయస్ ఇక్కడ గుండెలో దిగిన నార్మల్గా స్నానం చేసినా కానీ గుండెలో దిగిన. అక్కడ కొబ్బరికాయలు కొడతారు. గుండం కొంచెం మురిగి. ఇప్పుడే లోపలికి పోతాను. అందరు దర్శనం చేసుకోండి. ఇప్పుడే లోపలికి పోడు. గాయస్ ఇలా తక్కువ మంది ఉన్నారు. మంచిగా దర్శనం అయింది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మంచిగా దేవుని దగ్గర ఉన్నా, హనుమాన్ దగ్గర. మస్తు అంటే మస్తు అయింది ఇలా దర్శనం అయితే. మంచిగా ఉన్నది. మస్తు తక్కువ మంది ఉన్నారు భక్తులు. హనుమాన్ గుడి చుట్టూ ఇంతవరకు ఎప్పుడు తిరగలేదు నేనైతే. ఇలా తిరిగిన అంత మంచిగా ఉన్నది. ఎవ్వరు లేరు, ఎక్కువ మంది. అంటే ఎవరున్నా 50 మంది గంతే. ఏమున్నా 50 మంది గంతే. ఎక్కువ మంది అయితే లేరు ఎవ్వరు. ఇట్లా పొయ్యి ఇంత ఛాన్స్ ఉన్నా ఇవ్వలేమంటే వెళ్ళారు అక్కడ. మస్తు ఉన్నది ఇలా మాత్రం. తక్కువ మంది మంచిగా అర్చన కూడా చేయించుకుంటున్నది. మంచి ఖాళీ ఉన్నది, మస్తు ఉన్నది. గాయస్ ఇప్పుడే బేతాళం గుడి కాడికి వచ్చినాం. బేతాళం గుడి కాడ ఇక దర్శనం చేసుకొని పోయి కింది పోయి ఇక అండుకొని తిని బయటకు పోడు. అదే అతికింది ఫ్రెండ్స్ మనది. ఇది మన బిల్లు అతికింది ఇక్కడ. గుట్ట కిందికి పోతాను. అయిపోయింది ఇక్కడ దర్శనం అంతా. మంచిగా అయింది దర్శనం. ఇవాళ అత్తే ఇవాళ వచ్చిన గురువారం రోజు అత్తే మస్తు మంచి దర్శనం అవుతారట ఇక్కడ. వాళ్ళ అయ్యగారు కూడా అంటారు.